మన మూమెంట్స్ కి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే స్పెషల్ వంట అరటి పువ్వు. ఇప్పుడు రొటీన్ గా కర్రీ ఏం చేసుకుంటాం, స్పెషల్ గా దీంతో ఈసారి పకోడీ చేసుకుందాం. ముందుగా దీని చుట్టూ ఉన్న రేకులు తీసేస్తే లోపల పువ్వు కనిపిస్తుంది. వాటినన్నీ వేడి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాని మధ్యలో సన్నగా ఒక తీగలా ఉంటుంది. దాన్ని తీసేసుకోవాలి. అది ఉండడం వల్ల కుకింగ్ సరిగ్గా అవ్వదు, మనకి సరిగ్గా అరగను కూడా అరగదు. సో ఒక్కొక్కటి ఓపిక్గా అన్ని తీసుకుంటూ పోతే చివరిగా అన్ని ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు వేరుకున్న వాటన్నిటిని పక్కన పెట్టుకొని ఒక కళాయిలో వాటర్ తీసుకుందాం. వాటర్ లో మనం ముందుగా తీసుకున్నవన్నీ అందులో వేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆ కళాయిని దాని మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెంసేపు అలా వదిలేస్తే అదే కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయింది అంటే అర్థం అవి ఉడికిపోయాయని. దాన్ని సైడ్ కి తీసి జల్లెడలో పట్టేసుకోవడమే. జల్లించిన దాన్ని కొంచెం పక్కన పెట్టుకుంటే ఇలా ఉంటాయి. ఈ టైంలో మనం ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు పకోడీకి కావాల్సినవన్నీ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని ఉడకబెట్టిన పువ్వుల్ని అందులో వేసుకోవాలి. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెంగా ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, బియ్యం పిండి, నువ్వులు. ఇలానే కాకుండా కొంచెంగా ఫ్రై చేసి కూడా వేసుకుంటే ఇంకా శనగపిండి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం చికెన్ మసాలా, ఇవన్నీ వేసి దాన్ని చక్కగా కలపాలి. వీలైతే కొంచెం వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, కొద్దిగా సరిపోతుంది. అది థిక్ పేస్ట్ అయ్యేటట్టు. బజ్జీలా కాకుండా ఆనియన్ పకోడీకి సరిపడేటట్టు ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం ఆల్రెడీ వెలిగించిన ఆయిల్ వేడైపోయి ఉంటుంది కాబట్టి ఒకటికొకటిగా దేనికి తగులుకోకుండా ఒక్కొక్క పువ్వు వేసేయాలి. వాటిని కొద్దిగా ఓపిక మీద మీడియం ఫ్లేమ్ లో తిప్పుతూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తాయి. వాటిని అలా ఓ మంచి బౌల్ లో తీసుకోండి. అలానే మన దగ్గర ఉన్న మిగతా పువ్వును కూడా వేసేసి దాన్ని అలానే తీసుకోండి. అంతే, చాలా సింపుల్ గా అయిపోయింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ అరటి పువ్వుతో ఇంకా ఎన్ని రకాలు చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.